కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతోంది అనుకున్నారో వారికి ఉపకరించేటువంటి దీపారాధన విశేషాన్ని గురించి తెలుసుకుందాం. ఇది కార్తీక మాసంతో మొదలుపెట్టి కానీ లేదా ఏదైనా ఒక మంచి రోజు మొదలుపెట్టి కానీ వరుసగా మీరు కనీసం ఒక 3 నెలల పాటు చేయాలి. ఒక 3 నెలల పాటు చేయాలి. ఇందుకు మనకు ఉపకరించేటువంటి దైవాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కనుక మనకి సమీపంలో లేకపోతే దుర్గా అమ్మవారి దేవాలయంలో చేసినా మనకి పర్వాలేదు. ఎర్రని పట్టుబట్ట ఒకటి తీసుకోండి. ఆ ఎర్రని పట్టుబట్ట తీసుకొని దాన్ని చింపి వాటితోటే ఒత్తులలాగా తయారు చేసుకొని ఒక చక్కటి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఈ యొక్క ఎర్రటి ఒత్తులు ఏవైతే మీరు తయారు చేసుకున్నారో వస్త్రంతో చేసినటువంటివి వాటిని 3 ఒత్తులుగా వేసి రోజు కూడా దేవాలయంలో దీపారాధన చేస్తూ రండి. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కానీ దుర్గామ్మవారి గుడిలో కానీ తూర్పు ముఖంగా వెలిగే విధంగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసుకొని ఎర్రని పట్టుబట్టని చీల్చి మీరు తయారు చేసుకున్నటువంటి ఎర్రటి ఒత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని 3గా వేసి ఆ 3 ఒత్తులు కూడా వెలిగించి నాకు త్వరగా వివాహం కావాలి, మంచి వరుడు కావాలి అని చెప్పని నమస్కారం చేసుకున్నట్లయితే కనుక మంచి వరుడు లభిస్తాడు. అలానే ఎవరైతే సంతానం కోసం అని చెప్పని వైద్యులను సంప్రదించి వైద్య విధానాలను అవలంబిస్తున్నారో వారు కూడా ఇదే విధానాన్ని పాటించినట్లయితే కనుక వారికి కూడా వైద్యపరంగా ఏర్పడేటువంటి ఆటంకాలు ఏవైతున్నాయి వారిని కూడా తొలగిపోయి ప్రతిబంధకాలను కూడా పోయి చక్కటి సంతానం కలుగుతుంది. అయితే సంతానం కోసం చేసేటువంటి వారు మాత్రం కేవలం సుబ్రహ్మణ్య స్వామి వారి గుడిలోనే చేయాలి, అమ్మవారి గుడిలో మాత్రం చేయకూడదు. వివాహం కోసం చేసేటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కానీ అమ్మవారి గుడిలో కానీ వారికి దగ్గరలో ఉన్న దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని భవ్యమైనటువంటి అంశాలు తెలుసుకోబోయే ముందుగా కార్తీక సోమవారం అందున కోటి సోమవారం కలిగినటువంటి ఈ శుభవేళ ఉమామహేశ్వరుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి ఉమామహేశ్వర స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. జగన్మాతాపితృలైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. చక్కగా సంపాదన వస్తోంది, జీవితం అంతా సుఖంగా సాగుతోంది అనుకున్న సమయానికి హఠాత్తుగా ఆదాయం తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మనకు వచ్చేటువంటి సమస్య అంతగాదు ఇంతగాదు. మరి ఇటువంటి సమస్య కలుగుతున్నప్పుడు ఏం చేయాలి అనే దానికి సంబంధించినటువంటి దీపారాధన గురించి ఈరోజు తెలుసుకుందాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఈ సమస్యకు సంబంధించి అకస్మాత్తుగా ఆదాయం తగ్గిపోతోంది అనుకున్నప్పుడు ఎటువంటి దీపారాధన చేసినట్లయితే తిరిగి సజావుగా మనకి సంపాదన కలుగుతుందో ఆ దీపారాధనకి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం. మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని ఎంచుకోండి. మీకు అమ్మవారి ఇష్టమైతే అమ్మవారు, సాయిబాబా ఇష్టమైతే సాయిబాబా, ఇట్లా మీకు ఎవరి ఇష్టమైతే ఆ ఇష్టదైవానికి సంబంధించినటువంటి దేవాలయం. మాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం కనుక తిరుపతి దాకా వెళ్ళాలనుకోకల, మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి గుడి, అలా ఒక దేవాలయాన్ని ఎంచుకొని ఆ దేవాలయంలో రోజు ఇత్తడి ప్రమిదలో దీపారాధన చేయండి. ఇత్తడి ప్రమిద, ఆ ఇత్తడి ప్రమిదలో దీపారాధన చేసేటప్పుడు వేసేటువంటి ఒత్తులు ఏవైతున్నాయో అవి ఉత్తరం వైపుగా తిరిగి చూసే విధంగా ఉంటే మంచిది. కుదరకపోతే తూర్పు ముఖంగా వెలిగే విధంగా పెట్టవచ్చు. అయితే తూర్పు లేదా ఉత్తరం వైపుగా ఉండే విధంగా దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త 5 రకాల నూనెలు వేసి చేయాలన్నమాట. ఈ 5 రకాల నూనెలు ఏమిటి? కొబ్బరి నూనె, ఆముదం, ఇప్ప నూనె, వేప నూనె, ఆవు నెయ్యి. ఈ 5ంటిని సమభాగాలలో కలుపుకోవాలి. ఇప్ప నూనె, ఆవు నెయ్యి, ఆముదం, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఈ 5ంటిని సమభాగాలలో కలుపుకొని వాటితోటి దీపారాధన చేయండి. ఇలా వరుసగా 44 రోజుల పాటు చేయండి.
ఎప్పుడైతే వరుసగా 44 రోజుల పాటు ఇలా చేస్తారో వెంటనే మీకు ఉండేటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో చాలా వరకు కూడా తగ్గుముఖం బట్టి తిరిగి మళ్ళీ యథావిధిగా మీ జీవనయానాన్ని మీరు సాగించుకోవడానికి కావాల్సినటువంటి ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా కలుగుతాయి. అంత అద్భుతమైనటువంటి దీపారాధన ఈ దీపారాధన. ఇటువంటి మరిన్ని అద్భుతమైన అంశాలు తెలుసుకోబోయే ముందుగా కార్తీక మంగళవారాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. హనుమత్ కటాక్షానికి పాత్రలమవుదాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. మనం ప్రతిరోజు కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి పూలతో ఏ ఏ దేవులను అర్చించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఎర్రగన్నేరు పూలతో చేయదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఎర్రగన్నేరు పూలు చాలా సాధారణంగా మనందరికీ ఇళ్లలో దొరికేటువంటివి, తేలికగా మనకు లభ్యమైనటువంటి ఈ పుష్పాలే అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటివి. మనకున్నటువంటి కష్టాన్ని తీసివేసేటువంటి శక్తి ఈ ఎర్రగన్నేరు పూలకు ఉంటుంది. తీవ్రమైనటువంటి కష్టం కలిగింది, ఇందులో నుంచి మేము బయటపడడం ఎట్లా అనబడేటువంటి ఒక ప్రశ్న ఉదయించినప్పుడు, అలానే మీకన్నా పై స్థాయిలో ఉండేటువంటి ఉన్నతాధికారుల యొక్క కోపానికి మీరు గురవుతున్నారు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, ఆ ఉన్నతాధికారులకు మీ యందు మంచి సుముఖత కావాలి అనుకునేటువంటి సందర్భాలలోనూ ఈ ఎర్రగన్నేరు పూలు చాలా చక్కగా మనకు ఉపయోగపడతాయి. ఆ సందర్భాల్లో ఏం చేయాలంటే, మన ఇంట్లో ఉండేటువంటి విష్ణుమూర్తి యొక్క పటం ఏదైతే ఉందో ఆ పటానికి ఎర్రగన్నేరు పూలతో ఒక దండ వేయండి. లేదా కుదరకపోతే ఎర్రగన్నేరు పూలు యథాశక్తిగా ఆ విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర ఉంచి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం